హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు ఈస్ట్ జోన్ పోలీసులు. ఇద్దరు డ్రగ్ పెడ్లర్ల నుంచి 100 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు డీసీపీ బాలస్వామి. 7 కన్జ్యూమర్లను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. నిందితులంతా గ్రైండర్ అనే గే డేటింగ్ యాప్ లో విక్రయించినట్లు చెప్పారు. రాకెట్, పావురం, ఏరోప్లేన్ వంటి సింబల్స్ వాడి డ్రగ్స్ కొంటున్నట్లు గుర్తించామని చెప్పారు. హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు ఈస్ట్ జోన్ పోలీసులు. ఇద్దరు డ్రగ్ పెడ్లర్ల నుంచి 100 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు డీసీపీ బాలస్వామి. 7 కన్జ్యూమర్లను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. నిందితులంతా గ్రైండర్ అనే గే డేటింగ్ యాప్ లో విక్రయించినట్లు చెప్పారు. రాకెట్, పావురం, ఏరోప్లేన్ వంటి సింబల్స్ వాడి డ్రగ్స్ కొంటున్నట్లు గుర్తించామని చెప్పారు. ఒక ఇద్దరు డ్రగ్ పెడ్లర్స్ ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ నుంచి దాదాపు 100 గ్రామ్స్ ఎండీఎంఏని రికవరీ చేసి ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్లతో కాంటాక్ట్ లో ఉన్నటువంటి 7 మెంబర్స్ ఈ కన్జ్యూమర్స్ ని కూడా ఈరోజు పట్టుకోవడం జరిగింది. వాళ్ళను కూడా చట్ట ప్రకారము చర్య తీసుకుంటున్నాము. ఇందులో ఈ అక్యూజ్డ్ పర్సన్స్ ఇద్దరు, ఒకడు ఫస్ట్ A1 ఈజ్ ఎం రామకృష్ణ అలియాస్ కిరణ్, సన్ ఆఫ్ రామయ్య. ఇతను చిలకలగూడలోనే ఉంటున్నాడు, పద్మారావు నగర్లో. ఇతను ఆఫీస్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తా ఉన్నాడు. ముడావత్ ప్రసాద్ అని ఇతను కూడా ఆక్యుపేషన్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. ఇతను ఎల్బీ నగర్ లో ఉంటాడు. సో వీళ్ళిద్దరు కూడా ఒక గ్రైండర్ యాప్ అనే ఒక హోమోసెక్సువాలిటీ ఉండేటువంటి యాప్ ను యూజ్ చేస్తూ అందులో కస్టమర్స్ ని తీసుకొని వాళ్లకు ఈ ఎండిఎంఏ డ్రగ్ అమ్మడం జరుగుతూ ఉంది. ఇందులో పట్టుకున్నటువంటి ఈ 2 పెడ్లర్స్ మరియు 7 రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా దే ఆర్ ఇన్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ హోమోసెక్సువాలిటీ, అంటే గే టు గే సెక్స్, దట్ ఈస్ సేమ్ సెక్స్. సో వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఒక పర్సన్ ముడావత్ ప్రసాద్ అనే అతనికి ప్రీవియస్ గా కూడా లాస్ట్ ఇయర్ సేమ్ చిలకలగూడ పిఎస్ లోనే సేమ్ ఈ డ్రగ్ కేసులో అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. గ్రైండర్ యాప్ ఈస్ ద మీడియం ఫర్ మీటింగ్, అంటే ఎవరైతే ఈ సేమ్ హోమోసెక్సువాలిటీ పార్టిసిపేట్ చేస్తారో వాళ్లకు ఒక ప్లాట్ఫామ్ లాగా ఉపయోగిస్తున్నారు. అందులో ఈ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇద్దరు కూడా ఈ వీళ్ళ కస్టమర్స్ ని ఆకర్షించడానికి దే ఆర్ యూజింగ్ సమ్ డిఫరెంట్ సింబల్స్. సో ఒక డిఫరెంట్ సింబల్స్ ని యూజ్ చేసి వాళ్ళ దగ్గర డ్రగ్ ఉందని వాళ్ళకి చెప్పడం. సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు డ్రగ్ ఇచ్చేసి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ ఎండిఎంఏ మనకు వీళ్ళు ఇందులో పట్టుకున్న మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఇతను నైజీరియన్. ఇతన్ని యాక్చువల్ గా మనము డిపోటేషన్ కి పెట్టాము. సో ఇతను బెంగళూరు బేస్డ్ పర్సన్ అన్నమాట. ఇతను దాదాపు 1 గ్రాము 10,000 వరకు కూడా అమ్ముతా ఉన్నాడు. సో ఇక్కడ వీళ్ళు పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10,000 తీసుకొని 15,000 కి అట్లా అమ్మడం జరుగుతూ ఉంది. ఇందులో ఒకరొకరి హిస్టరీ గురించి వెరిఫై చేస్తే ఒకరొకరు ఒక డిఫరెంట్ రీజన్స్ చెప్తా ఉన్నారు. వాళ్ళకి ఎట్లా అలవాటు అయిందంటే కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా, తర్వాత సేమ్ సిమిలర్ టైప్ లో ఉన్న వాళ్ళు కొన్ని జిమ్ వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది పరిచయం కావడము. సో అట్లా డిఫరెంట్ రీజన్స్, ఒకరొకరికి ఒక్కొక్క రీజన్స్ ఉన్నాయి. సో మేబీ వాళ్ళు జిమ్ దగ్గర పరిచయము కావడము. మీకు అందరికీ తెలుసు, కొంతమంది జిమ్ చేసే వాళ్ళు కూడా కొంచెం ఈ బైసెప్స్ అవన్నీ రావడానికి కొన్ని డిఫరెంట్ సైకలాజికల్ సబ్స్టాన్సెస్ తీసుకుంటున్నారు. సో అట్లా పరిచయమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇందులో చూస్తే చాలా మంది జిమ్ కి వెళ్లే వాళ్ళే చాలా వరకు కనబడుతున్నారు.